అమ్మ తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, అలాగే ఆకర్షణ పెరుగుతుంది, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, సాంఘిక సంబంధాలని ఇది చేసుకునే విధానంలో చక్కటి ఆలోచన చేస్తారు. అయినప్పటికీ మీ యొక్క కమ్యూనికేషన్ వల్ల ఇతరులతో విభేదాలు రాకుండా మాత్రం ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టెక్నికల్ విషయాల్లో కూడా ఏదైనా మీరు వాడుతున్న వస్తువుల్లో ఏదైనా కంప్యూటర్ కానీ లేకపోతే ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ వాటికి సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అవరోధాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలు చాలా చక్కగా ఉపయుక్తంగా అభివృద్ధికరంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా వ్యక్తులతో, ముఖ్యంగా మీ స్త్రీలతో, మీ కుటుంబ స్త్రీలు కావచ్చు, మీరు వృత్తి చేసే ప్రదేశాల్లో ఉండే స్త్రీలతో కావచ్చు, మాట పట్టింపులు వాదోపవాదాలకి దూరంగా ఉండడం మంచిది. అలాగే ముఖ్యంగా మీ సోదరి వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో నిర్ణయించి చర్చలు చేసేటప్పుడు కానీ ఆ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి అనుకూలమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ ఆలోచనలు, మీ కమ్యూనికేషన్, మీ ప్రయాణాలు, మీ నెట్వర్క్, మీ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా చాలా చక్కగా వృద్ధి పొందుతూ ముందుకు పెడతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం బాగుంటుంది. కుటుంబం యొక్క సహకారంతో కుటుంబ ఆదాయం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో దూర ప్రదేశాల నుంచి దానికి సంబంధించిన మంచి సమాచారాన్ని అందుకుంటూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణంతో, చక్కటి న్యూసులతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.